వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తూడి మేఘారెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ నియోజకవర్గంలో అభివృద్ధి మాటున అవినీతి, భూ కబ్జాలకు పాల్పడ్డారని, వీటిపై విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రజలకు పంచుతామని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన బినామీ వ్యక్తుల పేర్లపై దాదాపు కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చౌకులు కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గంలో మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలు, వనపర్తి ఆత్మ గౌరవం, వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పులు కుట్టించిన తక్కువే. ఈ వేదిక ద్వారా మళ్ళీ వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళీ ఒకసారి శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం.